హరిత అమరావతి. రాజధానిలో పచ్చదనం అభివృద్ధికి ప్రణాళికలు. రాజధాని అమరావతిని హరితనగరంగా అభివృద్ధి చేసేందుకు సిఆర్డీఏ, ఏడీసీఎల్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని హంగులతో కాలుష్యానికి తావులేకుండా తీర్చిదిద్దుతున్నారు. 34 ట్రంక్ రోడ్లలో 1420 ఎకరాల విస్తీర్ణంలో, రైతుల లేఅవుట్లలో 709 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. బఫర్ జోన్లలోని 22 రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ కోసం 133.31 కిలోమీటర్ల మేర హరితమయం చేయనున్నారు. సైక్లింగ్, నడకకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తారు. మెట్రో స్టేషన్లు, విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు, పార్కులను కలుపుతారు. నదీతీరం వెంట సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్న సిఆర్డీఏ అభివృద్ధి చేయనుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం 3 ప్రాంతీయ కేంద్రాలు కూడా ఏర్పాటవుతున్నాయి. వీటిలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుతో స్థానికంగా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైంది. ఉద్యానాలు, పర్యాటక అభివృద్ధి. 190 ఎకరాల్లో శాఖమూర్లోని రిక్రియేషన్ పార్క్, 21 ఎకరాల్లో మల్కాపురం పార్క్, 31 ఎకరాల్లో అనంతవరంలోని పార్క్, 200 ఎకరాల్లో కురగల్లులో జీవ వైవిధ్య ఉద్యానవనం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అమరావతికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల పరిధిలోని 1602 ఎకరాలలో 497 పార్కులు అభివృద్ధి చేయబోతున్నారు. 4716 హెక్టార్ల విస్తీర్ణంలో పర్యాటక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆహ్లాదకర నదీముఖ ప్రాంతంగా. కృష్ణానది వెంటున్న అమరావతిలో 96.6 కిలోమీటర్ల మేర కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ వద్ద సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. 22 కిలోమీటర్ల పొడవున ఉన్న ప్రాంతాన్ని నదీముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూపొందిస్తున్న ప్రణాళికలు తుదిదశలో ఉన్నాయి. కృష్ణాయపాలెం, నీరుకొండలో నిర్మించనున్న రిజర్వాయర్లు, 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉండవల్లి, నీరుకొండ, అనంతవరం కొండలలో పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఐనవోలు, నేలపాడు, నెడమర్రు, నవులూరు, వెలగపూడి, తుళ్లూరు, శాఖమూరు, అనంతవరం, నెక్కల్లులోని 600 ఎకరాల్లో నీటి వనరుల వద్ద హరితాన్ని అభివృద్ధి చేయనున్నారు.